సంకల్ప సంభవులారా, విశ్వసృష్టి విన్యాసాన్ని ప్రారంభించి ఆ మహత్కార్య నిర్వాహకులుగా మిమ్మల్ని సృష్టించాను. బ్రహ్మ మానసపుత్రులుగా ప్రఖ్యాతులయ్యే మీ నుండి దేవ, గంధర్వ, కిన్నర, కింపురుష, గరుడ, రాక్షసాది వివిధ ప్రాణుల ఉత్పత్తి జరగాల్సి ఉంది. మీ నివాసానికి, జీవన వికాసానికి అవసరమైన లోకాలు, ఆ లోకాలలో సకల సదుపాయాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సకాలంలో మీకు పత్నులు లభిస్తారు. పత్నులా? అత్రి ఆశ్చర్యంగా అన్నాడు. పత్నులంటే ఎవరు తండ్రి? మరీచి అడిగాడు. పత్నులంటే పురుషుడికి తోడుగా జోడుగా ఉండే స్త్రీమూర్తులు. బ్రహ్మ వివరిస్తున్నాడు. భృగువు ప్రశ్న ఆయనకు అడ్డు తగిలింది. ఆ స్త్రీమూర్తులు అవసరమా జనక? అవసరమే. సంతానం కలగాలంటే ప్రతి ప్రాణికి తోడు అవసరం. పత్ని పరిగ్రహణం, సంతాన సాఫల్యం, దాంపత్య జీవనం మొదలైనవన్నీ సృష్టి రహస్యాలు. క్రమానుగతంగా అవన్నీ మీకు సహజంగా అవగాహన అవుతాయి. బ్రహ్మ ఓపికగా వివరించాడు. మానసపుత్రులు మౌనంగా వింటున్నారు. బ్రహ్మ వాళ్ళందరినీ ఒకసారి కలయజూశాడు. మీ ద్వారా, మీ సంతతి ద్వారా ఈ జగత్తులో ఒక మహత్తర కార్యం జరుగుతుంది. ఇది సత్యసంకల్పుడైన నా తండ్రి విష్ణుదేవుడి అనుశాసనం. ఆ మహత్కార్యం ఏమిటో చెప్పండి? కర్దముడు కుతూహలంతో అడిగాడు. ఆ మహత్కార్యం నవగ్రహాల జననం. బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు. అంతరిక్షంలోని తేజోమండలాలలో నెలకొనే నవగ్రహాలు మీ పరంపరలో మీ పుత్రులుగా, పౌత్రులుగా, సశరీరంగా తేజో రూపాలతో జన్మిస్తారు. సకల ప్రాణుల మీద, ముఖ్యంగా భూలోకవాసులుగా వర్ధిల్లే మానవుల మీద ఆ నవగ్రహాల ప్రభావం ఉంటుంది. సూక్ష్మ పరిధిలో ఆలోచనలను, స్థూల పరిధిలో ఆచరణలను నిర్దేశిస్తూ ఆ గ్రహదేవతలు నరుల జీవితాలను శాసిస్తారు. మానవుల సుఖాలకు, కష్టాలకు, ఆనందాలకు, ఆవేదనలకు గ్రహ ప్రభావాలే కారణమవుతాయి. ఆ గ్రహదైవతాలను ఆరాధించి ప్రసన్నం చేసుకోవడం ద్వారా నరులు సుఖశాంతులు పొందగలుగుతారు. మానవుల ఆరాధనలకు అవకాశం కలిగించాలన్న శ్రీహరి సంకల్పమే నవగ్రహాల తేజోరూపాల నిర్మాణానికి కారణం. మానసపుత్రులు చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నారు. మీ జీవన సాధనకు, జీవరాశుల సృష్టికి అనువైన ప్రాకృతిక సౌకర్యాలన్నీ ఆ జగన్నియామకుని సంకల్పంతో సర్వసిద్ధంగా ఉన్నాయి. తగిన ప్రదేశాలలో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని విష్ణు సేవాభావనతో సంతానాన్ని ఉత్పత్తి చేయండి. మానసపుత్రులు సవినయంగా తలలు వంచారు. మెల్లగా తలెత్తి ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? సోదర మానసపుత్రుల ఆలోచనలను పసిగట్టిన వశిష్ఠుడు అడిగాడు. అనువైన ప్రదేశాలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఈ జగత్తుకే జనకుడైన శ్రీహరిని ధ్యానిస్తూ అదే ప్రధాన విధిగా గడుపుతూ ఉండండి. ప్రస్తుతానికి ధ్యానమే మీ కర్తవ్యం. మీలో తలెత్తే సందేహాలకు సమాధానాలు, తదనంతర కర్తవ్యాలు అన్నీ మీకు ధ్యానంలోనే లభిస్తాయి. నా సృజన ఫలంగా సకాలంలో మీకు సతులు లభిస్తారు. సతులకు పతులుగా సహజీవనం సాగిస్తూ సంతానాన్ని ఉత్పత్తి చేయండి అన్నాడు బ్రహ్మ. ఆజ్ఞ అన్నారు మానసపుత్రులు. వెళ్ళండి, విజయోస్తు. బ్రహ్మ చెయ్యెత్తి దీవించాడు. సనకాది మానసపుత్రులుగా తన ఆజ్ఞను తిరస్కరించకుండా వెళ్తున్న యువమానసపుత్రుల్ని తృప్తికరంగా చూస్తూ బ్రహ్మ చిరునవ్వు నవ్వుకున్నాడు. శ్రీ మహావిష్ణువు మాటలు ఆయన హృదయంలో ప్రతిధ్వనించాయి. బ్రహ్మ అరమోడ్పు కళ్ళతో ధ్యానంలోకి జారుకున్నాడు. ఆయన సర్వస్వములోనూ ఓంకారం ప్రతిధ్వనిస్తోంది. ఆ ధ్యాన నిష్టలో ఉన్న బ్రహ్మ గుడిచేతి బొటనవేలి నుండి ఒక పురుషుడు, 25 ఏళ్ల వయసువాడు ఆవిర్భవించాడు. ఎర్రని వస్త్రాలు ధరించిన అతను బ్రహ్మవైపే చూస్తూ నిల్చున్నాడు. బ్రహ్మ ఎడమచేతి బొటనవేలి నుండి ఒక స్త్రీ ఆవిర్భవించింది. నిండు యవ్వనంలో ఉన్న ఆ వనిత తెల్లటి చీర ధరించి ఉంది. పురుషుడి సమీపంలో నిల్చున్న ఆమె కూడా బ్రహ్మవైపే చూస్తోంది. బ్రహ్మ తన ధ్యానం చాలించి కళ్ళు తెరచి ఆ ఇద్దరిని చిరునవ్వుతో చూశాడు. తనెవరో వాళ్లకు వివరించాడు. పురుషుడిని చూస్తూ ఇలా అన్నాడు బ్రహ్మ. కుమారా, నువ్వు నా మానసపుత్రుడివి. ప్రజాపతులలో శ్రేణిలో నిన్ను సృష్టించాను. నీ పేరు దక్ష ప్రజాపతి.
ధన్యోస్మి జనక, దక్షుడు నమస్కరిస్తూ అన్నాడు. బ్రహ్మచూపులు యువతి వైపు తిరిగాయి. కళ్యాణి, నీ నామధేయం ప్రసూతి. దక్షపత్నిగా నేను సృష్టించాను. ఆజ్ఞ అంది ప్రసూతి దక్షుడికి దగ్గరగా జరుగుతూ. దక్ష, ప్రసూతి ప్రాణిగ్రహణం చేయి. బ్రహ్మ దక్ష ప్రజాపతిని ఆదేశించాడు. దక్షుడు ప్రసూతి చేతిని పట్టుకున్నాడు. ఇద్దరూ సతీపతులుగా జీవిస్తూ దాంపత్య ఫలంగా ఇబ్బడి ముబ్బడిగా సంతానాన్ని సృష్టి చేయండి. మీ అవతార లక్ష్యాన్ని నెరవేర్చండి బ్రహ్మ ఆజ్ఞాపించాడు. దక్షుడు ప్రసూతి శిరస్సులు వంచి నమస్కరించారు. బహుసంతాన ప్రాప్తిరస్తు బ్రహ్మ చెయ్యెత్తి దీవించాడు. వెనుదిరిగి జంటగా వెళ్తున్న దక్ష దంపతులను క్షణంపాటు చూసి బ్రహ్మ మళ్ళీ ధ్యానయోగంలో మునిగిపోయాడు. ఆయన చేతులు రెండు ఒడిలో ఉన్నాయి. ఆయన పెదవుల్ని చీల్చుకుంటూ వెలువడుతున్న ప్రణవం దశ దిశలు వ్యాపిస్తూ ఏదో దివ్య రాగంలా ధ్వనిస్తోంది. బ్రహ్మదేవుడి ఒడిలో ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ కళ్ళు తెరిచి తన ఒడిలో పడుకున్న పసివాడిని చిరునవ్వుతో ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయాడు. బాలకుని చిన్నారి పెదవులు తామర రేకుల్లా విచ్చుకున్నాయి. నారాయణ అన్నాడు బాలుడు చిన్నారి నవ్వుతో. బ్రహ్మ పసివాడిని రెండు చేతులతో ఎత్తి తన ముందు నిలబెట్టాడు. బాలుడు ఆయననే చూస్తున్నాడు. కుమార, నీ పేరు నారదుడు. బ్రహ్మ మందహాసం చేశాడు. నారాయణ, బాలనారదుడు ప్రణామం చేస్తూ అన్నాడు. బ్రహ్మ తదేక దీక్షతో నారద కుమారుని చూస్తూ ఉండిపోయాడు. చూస్తుండగానే నారదుడు 25 ఏళ్ల వ్యక్తిగా ఎదిగిపోయాడు. నువ్వు నా మానసపుత్రుడివి అన్నాడు బ్రహ్మ. నమో నమః, నారదుడు చేతులు జోడించాడు. చిరంజీవ చిరంజీవ, బ్రహ్మ ఆశీర్వదిస్తూ అన్నాడు. నీ ప్రధాన కర్తవ్యం ప్రజోత్పత్తి. నేను సాగించబోయే నిరంతర సృజనలో అందగత్తెలు ఆవిర్భవిస్తారు. నచ్చిన వనితను సహధర్మచారిణిగా స్వీకరించి దాంపత్య ధర్మం నిర్వర్తించి సమృద్ధిగా సంతానాన్ని ఉత్పత్తి చేసి నీ తండ్రి అయిన నా రుణం తీర్చుకో. నారాయణ నారాయణ, నారదుడు నవ్వుతూ అన్నాడు. నారాయణ నామగానమే నా పత్ని. దాని మూలంగా పొందే ఆనందమే నా సంతతి. కుమారా, బ్రహ్మ ఆశ్చర్యంగా అన్నాడు. జనక, నా నారద నామధేయంలోని అర్థం సెలవిస్తారా? నారదుడు వినయంగా అడిగాడు. నీకు నేను ప్రసాదించింది ఎన్నిక చేసిన పేరు కుమారా. పరమాత్మ విషయకమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అనే అర్థం స్ఫురించే నామధేయం అది. ధన్యోస్మి, నారదుడు వినయంగా అన్నాడు. జ్ఞానదాత అని నన్ను పేర్కొన్నారు కదా, అది సార్థక నామధేయం కావాలి కదా. ఈ జ్ఞానదాతకు సంతానం మోత ఎందుకు? బ్రహ్మ తీక్షణంగా చూశాడు. ఇది అవిధేయత. జన్మదాత అయిన నా ఆజ్ఞని ధిక్కరిస్తున్నావు. నీ ప్రవర్తన శిక్షార్హమైన అపరాధం తెలుసా? నారాయణ, తండ్రి శిక్ష తనయుడికి రక్ష. అనుగ్రహించండి. నారదుడు చిరునవ్వు నవ్వాడు. ఆగ్రహం రజోగుణ స్పర్శతో బ్రహ్మదేవుడి ముఖకమలాన్ని ఎర్రగా చేసింది. అవిధేయతకు శిక్ష అనుభవించు. నిత్య బ్రహ్మచారిగా నిరంతర లోక సంచారిగా తపించు. ధన్యోస్మి, నా నిత్య బ్రహ్మచర్యానికి నిరంతర లోక సంచారానికి నారాయణ నామ సంకీర్తనను జతచేసి తదేక ధ్యానంతో తపిస్తాను. సంకీర్తన తపస్సు సాగిస్తాను. నీకు ఒకచోట నిలకడగా కాలు నిలవదు. ఇది విధి విధింపు. బ్రహ్మకంఠంలో ఆవేశం ధ్వనించింది. మీ ఆగ్రహం నాకు అనుగ్రహం. ధన్యోస్మి, ఇప్పుడే నా సంచారం ప్రారంభిస్తాను. సెలవు. నారదుడు చిరునవ్వుతో నమస్కరించి వెనుదిరిగి వెళ్తున్నాడు. బ్రహ్మదేవుడు అతన్నే చూస్తున్నాడు. ఆయన ఆవేశం మందహాసంగా మారింది. విష్ణు సంకల్పం. ఆ విశిష్ట సంకల్పాన్ని తన సంకల్పం వికల్పం చేయలేదు. ఆయన నారదుడి ఆకారాన్నే చూస్తూ నారాయణార్పణం అన్నాడు తృప్తిగా. సృష్టికర్త తన మానసాన్ని తన సహజ కార్యక్రమం వైపు మళ్లిస్తూ కళ్ళు మూసుకున్నాడు.